పప్పు బాగోలేదని చెఫ్ ను ఎమ్మెల్యే చితగొట్టారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. బుల్దానాకు చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఆకాశవాణి ఎమ్మెల్యే రెసిడెన్స్ లో ఉంటున్నారు. అక్కడి క్యాంటీన్ లో భోజనం చేసేందుకు ఆయన వెళ్లారు. పప్పు చపాతీతో పాటు రైస్ కావాలని ఆర్డర్ చేశారు. అయితే పప్పు నుంచి దుర్వాసన రావడంతో ఆయన కోపం పట్టలేకపోయారు. వెంటనే క్యాంటీన్ లోకి వెళ్లిన సంజయ్ గైక్వాడ్ ఈ పప్పు ఎవరు వండారు అంటూ అక్కడి స్టాఫ్ ను నిలదీశారు. చేతిలో పప్పు ప్యాకెట్ పట్టుకున్న ఎమ్మెల్యే దీని వాసన చూడాలంటూ క్యాంటీన్ స్టాఫ్ పై సీరియస్ అయ్యారు. కొంత తినేసరికి పొట్ట నొప్పి మొదలైందని వికారంగా ఉందన్నారు. దీన్ని వండింది ఎవరు? ఒక ఎమ్మెల్యేకు ఇలాగే వడ్డిస్తారా? నాకే ఇలాంటి వంట పెడితే మిగతా వారి పరిస్థితి ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్ గైక్వాడ్. या लोकांचं माझं वेगळं मग असं काय काय तुम्हाला गेलं असं ठोकायचं लोकांना दुसरं काय हे लोक पुढे बरोबर अंदर नहीं कर దీంతో అక్కడికి క్యాంటీన్ ఆపరేటర్ వచ్చాడు. అంతే, కోపం పట్టలేక అతడిపై దాడికి దిగారు ఎమ్మెల్యే. మొదట చెంపదెబ్బ కొట్టిన సంజయ్ గైక్వాడ్ ఆ తర్వాత ముఖం మీద పంచ్ ఇవ్వడంతో క్యాంటీన్ ఆపరేటర్ కింద పడిపోయాడు. క్యాంటీన్ ఆపరేటర్ తో పాటు ఇతర స్టాఫ్ మీద కూడా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ దాడికి దిగారు. ఈ ఘటనపై ఆయన స్పందించారు. క్యాంటీన్ లో ఫుడ్ బాగోలేదని, వీళ్లు వేలాది మంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన సీరియస్ అయ్యారు. తాను చేసిన దాంట్లో తప్పేమీ లేదని, ఇందులో విచారించాల్సిన అవసరం లేదన్నారు. ఇదే శివసేన స్టైల్ అని స్పష్టం చేశారు సంజయ్ గైక్వాడ్. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. कोणी दिलं मला या लोकांचं माझं वेगळं मग असं काय काय రైట్, ఇక శివసేన ఎమ్మెల్యే టు క్యాంటీన్ ఆపరేటర్ దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి అంటే పప్పు బాలేదన్న కోపంతో అటు క్యాంటీన్ ఆపరేటర్ పై దాడి చేయడం, అలాగే పశ్చాత్తాపం లేకుండా ఇదే శివసేన స్టైల్ అని చెప్పడం ఏ విధంగా చూడాలి అసలు? రైట్, ముఖ్యంగా ముంబైలో ఇటీవల జరిగినటువంటి శివసేన షిండే వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఒక చర్చి గేట్ లోని ఆకాశవాణి ఎమ్మెల్యే ఒక క్యాంటీన్ లో తనకు నాసిరకమైనటువంటి పప్పును, అదేవిధంగా నాసిరకమైనటువంటి ఆహారాన్ని తనకే వడ్డించడం ఏంటనేటటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ ఆపరేటర్ పైన కూడా పిడిగుద్దులు గుద్దినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సంజయ్ గైక్వాడ్ వ్యవహార శైలికి సంబంధించి నెట్టింట నెటిజన్లు పెద్ద ఎత్తున వారి తనదైన శైలిలో కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆయన నేరుగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఏంటనేటటువంటి విమర్శలు వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆ నాసిరకం వంటలు వండే వారిపైన ఇతర మార్గాల ద్వారా లేదంటే వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసి ఉన్నతాధికారుల దృష్టికి లేదంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ల దృష్టికి తీసుకువెళ్తే సరిపోతుందని కొందరు కామెంట్ చేస్తుండగా మరికొందరు మాత్రం దీన్ని సమర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కీలకంగా సంజయ్ గైక్వాడ్ చేసినటువంటి ఈ యొక్క సూపరింటెండెంట్ పై పిడిగుద్దులు కావచ్చు, చెంపపైన కొట్టి ఆ తర్వాత పిడిగుద్దులు గుద్దినటువంటి సంఘటన నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోకు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆయనకు వడ్డించినటువంటి నాసిరకం పప్పు వాసన చూడాలి వడ్డించే ముందు కూడా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి తనకే ఇటువంటి నాసిరకమైనటువంటి పప్పును వడ్డిస్తే సాధారణ జనం పరిస్థితి ఏంటి అనేది కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా స్థాయిలో కూడా ఈ
వీడియో క్లిప్పింగ్ కూడా సోషల్ మీడియా వేదికగా నెట్టింట వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి చట్టబద్ధమైనటువంటి పదవిలో ఉండి కూడా ఆయన ఇతరుల్లా వ్యవహరించడం ఏంటనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శలుగా ఉంది. ప్రధానంగా ఆయన ఈ నాసిరకం పప్పుకు సంబంధించి కూడా ఆయన ఉన్నతాధికారుల దృష్టికో లేదంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ల దృష్టికి తీసుకెళ్తే కనుక వారిపైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉండింది. కాకపోతే పూర్తి స్థాయిలో కూడా ఒక గూండాల మాదిరిగా ఈ విధమైనటువంటి దాడి చేయడం ఏంటనేది కూడా ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జనం నెట్టింట ఈ యొక్క వైరల్ అయినటువంటి వీడియోను చూసిన వారంతా కూడా ముక్కున వేలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ వీడియో వైరల్ అయిన తర్వాత కూడా అటు శివసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ గైక్వాడ్ దానికి ఏమాత్రం పశ్చాత్తాపడకుండా ఏదో శనికావేశంలో జరిగిందనేటటువంటిది కూడా కారణాలు చెప్పకుండా కూడా ఆయన ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా ఇటువంటి దాడికి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఇది శివసేన స్టైల్ అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనము గమనించుకోవచ్చు. ఆయనలో ఎటువంటి పశ్చాత్తాపం లేకపోవడంతో పాటుగానే దాన్ని సమర్థించుకునే కోణంలో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి వ్యవహార శైలిని చూస్తే గనక మరోసారి ఈ వివాదానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ముంబై ప్రజలు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.